శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక గురువు శిష్యుడు. అనగనగా ఒక ఊళ్ళో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మడికి ఇద్దరు కొడుకులు. ఆ బ్రాహ్మణుడు తన కొడుకులనిద్దరినీ ఒక గురువు దగ్గరికి తీసుకువెళ్ళి, అయ్యా, వీళ్లకు చదువు చెప్పండి అని అడిగాడు. చదువు చెబుతా కానీ నాకు దక్షిణ ఏమిస్తావు అని అడిగాడు గురువుగారు. నా బిడ్డలలో ఒకరిని మీకు ఇచ్చేస్తాను అన్నాడు బ్రాహ్మడు. సరేనని గురువుగారు అన్నదమ్ములిద్దరికీ చదువు చెప్పడం మొదలుపెట్టారు. అయితే పెద్దవాడు మొద్దు. వాడికి చదువు సంధ్యలు ఏమీ రావట్లేదు. అందుచేత తనకు తెలిసిన గజకర్ణ, గోకర్ణ, వాయుస్తంభన, జలస్తంభన, అగ్నిస్తంభన విద్యలన్నీ రెండో వాడికి పూర్తిగా చెప్పేశాడు. చదువు పూర్తి అయిపోయింది. మీరు వచ్చి మీ ఇష్టం వచ్చిన పిల్లవాడిని పట్టుకుపోవచ్చు అని గురువుగారు బ్రాహ్మడికి కబురు చేశాడు. అయితే చిన్నవాణ్ణి తన వద్దనే ఉంచుకుందామని గురువుగారికి ఆశ పుట్టింది. అందుచేత చదువు సంధ్యలు లేని పెద్దవాడిని చక్కగా తలంటి పోయించి మంచి బట్టలు కట్టించి అరుగు మీద కూర్చోబెట్టి రెండో వాణ్ణి అడవికి పోయి కట్టెలు కొట్టుకురమ్మని పంపించాడు. గురువుగారి దొంగ ఎత్తు గ్రహించి అడవికి పోయిన రెండోవాడు పక్షి రూపం ధరించి శీఘ్రంగా తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న, మా గురువుగారితో నాకు రెండోవాడే కావాలి అని చెప్పు అని అడిగాడు. తండ్రి ఆ గురువుగారి దగ్గరికి వచ్చాడు. ఆహా, ఎంత అదృష్టవంతుడివి! అంతమందికి చదువు చెప్పాను గాని నీ పెద్ద కొడుకు చదివిచ్చినట్టు నా దగ్గర ఎవరూ చదువుకోలేదు. రెండోవాడా, వాడికి ఎవరూ చదువు చెప్పలేరు. ఆ మాట నేను రాసి ఇస్తాను అన్నాడు గురువుగారు బ్రాహ్మడితో. ఆ మాట విని బ్రాహ్మణుడు వినయంగా, అంత కష్టపడి మా మీరు పెద్దవాణ్ణి చేశారు. వాడికి మీరు నేర్పిన విద్యలు మీ బోటి వాళ్ళు గ్రహించవలసిందే కానీ నా బోటి నిర్భాగ్యుడికి ఏమి తెలుస్తాయి? అందుచేత పెద్దవాడిని మీరే ఉంచుకుని రెండో విధవని నాకు అప్పించగండి అని అడిగాడు. గురువుగారి ఎత్తు పారలేదు. బ్రాహ్మణుడు రెండోవాడిని పట్టుకుని వెళ్ళిపోయాడు. ఇదంతా రెండోవాడు చేసిన మోసమేనని గురువుగారికి తెలిసిపోయింది. శిష్యుడి మీద పగ తీర్చుకోవాలని ఆయన వేచి ఉన్నాడు. ఈ లోపల అక్కడ బ్రాహ్మడికి రెండో కొడుకు తండ్రితో, నాన్న, మనకు డబ్బు కావాలి కనుక నేను మంచి యవనాశ్వనాన్ని అవుతాను. నన్ను తీసుకుని పోయి రాజుగారికి అమ్మేయి. ఆ తర్వాత ఆ విషయం నేను ఆలోచిస్తాను అని గుర్రంగా మారాడు. గుర్రంగా మారిన తన కొడుకును ఆ బ్రాహ్మణుడు రాజుగారికి 100 వరహాలకు అమ్మి ఆ డబ్బుతో ఇంటికి తిరిగి వచ్చేశాడు. తన శిష్యుడు గుర్రరూపం ధరించి రాజుగారి అశ్వశాలలో ఉన్నట్టు గ్రహించి గురువుగారు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, నేను దూర ప్రయాణం మీద వెళుతున్నాను. నీ దగ్గర ఉన్న గుర్రాలలో మంచి అశ్వాన్ని నాకు ఇప్పించు అన్నాడు. రాజుగారు గురువుగారికి ఆ కిందటి రోజు తనే కొన్న గుర్రాన్ని ఇప్పించాడు. గురువుగారు దాని మీద ఎక్కి కూర్చుని సవారీ ఆరంభించాడు. కొంత దూరం పోయినాక గుర్రం ఒక చోట నది దగ్గరికి వచ్చి ఒక్కసారిగా నది మధ్యకు దూకి చేపగా మారిపోయింది. అది చూసి గురువుగారు కొంగ రూపం ధరించి చేపను వేటాడని ఆరంభించారు. అప్పుడు శిష్యుడు చిలక రూపం ధరించి అతివేగంగా నేరుగా రాజకుమార్తె అంతఃపురంలోకి ఎగిరిపోయాడు. గురువుగారు డేగ రూపం ధరించి వెంబడించాడు. శిష్యుడు రాజకుమార్తెతో మనిషి గొంతుకతో, నన్నెవరికీ ఇవ్వకు, నా గొంతు నిలిపి పారేసినా నాకు ఇష్టమే అని చెప్పాడు. అంతలో డేగ రూపంలో వచ్చిన గురువుగారు తన మామూలు రూపం ధరించి రాజకుమార్తె దగ్గర ఉన్న చిలకను తనకిచ్చివేయమని కోరాడు. రాజకుమార్తె ఒప్పుకోలేదు. కానీ తండ్రి నిర్బంధించాడు. అందుచేత రాజకుమార్తెకు కోపం వచ్చినట్టు నటించి తన చేతిలో ఉన్న చిలకను గొంతు నిలిమి విసిరి కింద కొట్టింది. వెంటనే ఆ చిలక వందల కొద్దిగా పురుగులుగా మారి నేల మీద పాకసాగింది. అది చూసి గురువుగారు కోడి రూపం ధరించి పురుగులను ఏరుకు తినబోయాడు. ఇంతలో ఒక పురుగు చప్పున పిల్లిగా మారి కోడి మెడ నోట పట్టింది. బాబో, రక్షించు, బుద్ధి తక్కువే, పొరపాటు నీ జోలికి వచ్చాను అని గురువుగారు తన శిష్యుడితో మొరపెట్టుకున్నాడు. శిష్యుడు గురువుగారి మెడ వదిలి యథారూపం ధరించాడు. ఇదంతా చూసిన రాజు శిష్యుడి అద్భుత శక్తిని మెచ్చుకుని తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి. ఈ కథ మీకు నచ్చినట్లయితే నాకు తప్పకుండా తెలియచేయండి.